రండి 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 దయచేయండి. ఈరోజు చేసుకుంటున్నాం రాజ్మా అండి. మా పాప చాలా రోజుల నుంచి అంటుంది రాజ్మా కర్రీ చేద్దామని. ఈ రాజ్మా నానబెట్టి 10 అవర్స్ అయింది. నైట్ నానబెడితే పొద్దున అయిపోతుంది అనమాట. అర్ధ కిలో టమాటా తీసుకుంటే పావు కిలో ఎల్లిగడ్డ ఆనియన్స్ అన్నమాట. ఇది ఎండిన ఉసిరికాయలు, తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఏమంటారు చింతపండు పులుసు. ఇది డ్రై స్పైసెస్ అన్నమాట. జీలకర్ర, లాంగ్, ఇలాయచీ, షాజీరా, మెంతులు, ఇంకా వైట్ జీలకర్ర, ఇంకా షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు అనుకోండి. అంత సరిగ్గా నాకు పేర్లు రావు, మీరు అడ్జస్ట్ చేసుకోండి చూసి. చలో రెడీ అవ్వండి, మనం స్టార్ట్ చేస్తాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెడితే ఇది 1 pot రాజ్మా కర్రీ అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది. పొయ్యి పెట్టేసాము, కుక్కర్ పెట్టేసాము. చలో ఒక్క గంటి నూనె వేసుకుందామండి. నూనె కాగిన మంచిగా వేడి అవ్వాలా, ఇట్లా పొగలు రావాలా. మన పక్కుళ్ళకి వస్తాయి చూడండి, అట్లాంటి పొగలు రావాలా. ఇది మొత్తం డ్రై స్పైసెస్ ఫస్ట్ వేసేసి, మనం ఆయిల్ కొంచెం వేసాం కాబట్టి, ఇది మనం లెస్ ఆయిల్లో చేపిస్తున్నాం కాబట్టి కొంచెం ఇట్లా 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 కలుపుకోవాలన్నమాట. సరేనా? దాని తర్వాత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు. ఇది పేస్ట్ చేసి కూడా వేయచ్చు, నేను కట్ చేసి వేసిన. ఎగ్జిబిషన్ నుంచి కటర్ కొనుక్కొచ్చిన కదా, దానికి ఎట్లయినా యూజ్ చేయాలని ఇట్లా యూజ్ చేస్తున్నా. సో ఎందుకంటే పేస్ట్ చేసి వేస్తే మరీ పేస్టీ అయిపోతుంది, ఊకే బాగా అతుక్కుంటుంది. దానికోసం ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, అందుకే కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా కట్టర్ పెట్టాం కాబట్టి టమాటాలు కూడా కట్ చేసుకున్నట్టే. ఇంకా బ్రౌన్ అవ్వనిద్దాం ఆనియన్స్కి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon బాగా కొంచెం కలుపుకుందాం. మనం లెస్ ఆయిల్లో చేసుకుంటున్నాం, ఫ్యాట్ అయిపోతున్నామని. సో కొంచెమే ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకో గంటి ఆయిల్ వేస్తున్నాం. కొంచెం కింద అడుగు అంటున్నట్టుంది. కొంచెం దానికి ముందు పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. ఆ గ్రేవీలో ఆ కలర్ చూసారా, లాస్ట్లో కనిపిస్తుంది ఆ కలర్ మీకు. ఇప్పుడు కొంచెం అడుగు అంటున్నట్టు అవుతుంది. మనం ఈ టైంలో ఇంకో స్పూన్ ఆయిల్ వేస్తాం. ఎందుకంటే చాలామంది ఒక్కటేసారి ఆయిల్ వేసేస్తారు. అదంతా ఈ ఆయిల్ అంతా నాది అని ఉల్లిగడ్డ అంతా తాగేస్తుంది. మళ్ళీ కర్రీకి ఉండదు, మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా మనం ఆయిల్ వేస్తూ ఉంటాం. అట్లా చేయకుండా ఇది లెస్ ఆయిల్లో, ఇది ఒక టిప్ అన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ అంతా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ ఇంకో గంటి ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం కూడా హ్యాపీ, కర్రీ కూడా హ్యాపీ. ఇప్పుడు మనం 10 hours నానబెట్టుకున్న రాజ్మా 200 grams, ఇది 6 to 8 members సరిపోతుంది. దీంట్లో వేసుకుందాము. వాటర్ అంతా తీసేసానమాట నేను. దీంట్లో రెడ్ రాజ్మా కూడా వస్తాయి, ఇది చాలా మంచిది. ఇది హై ప్రోటీన్ సోర్స్ అన్నమాట. ఎవరైతే కొంచెం వీక్ ఉంటారు వాళ్ళు రాజ్మా ఎక్కువ తినాలా, దీంతో బ్లడ్ ఎక్కువ వస్తుంది అని చెప్తా ఉంటారు. అందుకే ఈరోజు మా పాపకి రాజ్మా పూరి స్టీమ్ రైస్ చేస్తున్నా. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. దీన్ని బాగా కలిపేద్దాం. ఓకే, కొంచెం లైట్గా ఫ్రై అవ్వనిద్దాం. కింద అడుగు అంటకుండా చూసుకోండి, ఎందుకంటే మనం లెస్ ఆయిల్లో చేస్తున్నాం కదా, అందుకు. ఆయిల్ ఎక్కువ వేస్తే ఏం అడుగు అంటుకోదు, కానీ మనది అంటుకుంటుంది. ఇప్పుడు ధనియా పౌడర్ మీకు సరిపోయినంత, నేనైతే 1 tablespoon వేస్తున్నానండి 200 grams. నా టేబుల్ స్పూన్ ఉంది చూడండి, దాంతో 1 tablespoon ధనియా పొడి వేసుకున్నా. ఇప్పుడు 1 tablespoon కారం వేసుకుంటున్నా, రెడ్ చిల్లీ పౌడర్. పసుపు అయితే ఆల్రెడీ వేసేసుకున్నా అనుకోండి. నేను ఉప్పు ఇంకా వేయలేదన్నమాట, వేస్తాను. కొంచెం ఒక స్టేర్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను సన్నగా తరిగిన టమాటాలు వేసేసుకుంటున్నా.
దీనికి పేస్ట్ కూడా వేయచ్చు, కానీ కటర్ ఉందని కట్ చేసుకున్నా. ఎంత అని చాకుతో కట్ చేస్తామండి, బాగా చేతులన్నీ నొప్పులు పుడతాయి. అందుకే ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, సన్నగా కట్ కూడా అయిపోతుంది. ఇంకా మన చేతులు కూడా అంత నొప్పి అవ్వవు. ముందు కాలం వంట ఉందా అండి? ఇప్పుడు మనం అంత చిన్న కూర్చొని అడుగు మీద కూర్చొని టక్కు 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 కట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫాస్ట్గా చేయాలి. పిల్లలు ఇంతకుముందు ఒక పొద్దున్న పోతే స్కూల్ 12 వరకు అయిపోతుండే, ఇప్పుడు 7 వరకు కూడా అవుతలేదు స్కూల్ అంతే ఉంది, ఆ కాలేజ్ అంతే పాడైంది. దాంతో పిల్లలు వీక్ అయిపోతారు. నేను ఒక్క ఆలుగడ్డనే వేసుకుంటున్నా, పొట్టు ఏం తీయలే. పొట్టులోనే అంత రహస్యం అంతా ఉంది, ప్రోటీన్ అంతా దాంట్లోనే ఉంది. పొట్టు తీసి 2-3 పొటాటో వేసుకోవచ్చు అన్నమాట. కానీ నేను మాత్రం ఒక్కటే వేసుకుంటున్నా. మీ పిల్లలు ఎక్కువ తింటే నేను ఎక్కువ వేసుకోండి. పిల్లలు రాజ్మా ఎక్కువ తినాలా, ఆలుగడ్డ తక్కువ తినాలా అని ఆ కాన్సెప్ట్ నుంచి వేసాను నేను. చూసారా, బాగా మంచి కలర్ వచ్చింది. నేను కలర్ ఏం వాడతలే. ఇది ఉసిరికాయలు, నానబెట్టిన ఉసిరికాయలు ఒక 10-20 మినిట్స్ ముందు నానబెడితే సరిపోయింది. దీనిలోంచి ఒక 3 చిన్న చిన్న ఉసిరికాయలు పీసెస్ వేస్తున్నా, 3 లేకుంటే 2. ఎందుకు వేస్తారంటే ఏదైతే గ్యాస్ అవుతుంది కదా, కొంతమంది శనగలు తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ఫామ్ కాకుండడానికి ఇది. కొంతమంది అంటారు కదా, అబ్బా శనగలు తిన్నా కడుపు నొప్పేస్తుంది, బాగా ఏదో ఎట్లనో ఉంది, ఫుల్ ఉంది, ఏమొద్దు నాకు ఈరోజు అని అంటారు కదా. అట్లాంటప్పుడు ఈ గ్యాస్ ఫామ్ కాదు, నిద్ర ఏం రాదు. ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసుకున్నాం. నేనైతే 3 కప్స్ నీళ్ళు వేసుకుంటున్నా. బిగ్నర్స్ అంటారు, వాళ్ళకి ఎంత వేసుకోవాలా కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి శనగలంతా మునిగిపోయినంత వేయాల. ఆ శనగలు కానివ్వండి, రాజ్మా కానివ్వండి, అది మునిగిపోవాలి, ఆలుగడ్డలంతా మునిగిపోవాలా. సో ఇదంతా బాగా కలుపుకుందాం. 5 సిటీస్ పెట్టేస్తామండి. నేనైతే 5 సిటీస్ పెట్టా. మీ కుక్కర్ ఎట్లా వింటుంది మీకే తెలుసు. 5 వింటే 5 పెట్టండి. అందరు కుక్కర్ వాళ్ళ మాటలే వింటుంది. కొంతమంది 3 సిటీస్ పెట్టి ఒక సిమ్లో పెట్టేస్తారు 5 మినిట్స్. కొంతమంది ఒక్క సిటీ పెట్టి 15 మినిట్స్ సిమ్లో పెడతారు. నేనైతే మార్నింగ్ టైం కాబట్టి ఈ చింతపండు తర్వాత వేసుకుందామండి. నేను దీనికి నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకొని దానికి రసం తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కంప్లీట్ 5 సిటీస్ పెట్టిద్దాం. దాని తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. అప్పుడప్పుడే తెరవకూడదండి, స్టీమ్ అంతా ఇదైపోతుంది. దానికి సెటిల్ అవ్వని అలా 5. నీ బిగినర్స్కి చెప్తున్నా, ఎవరికైతే వస్తుంది వాళ్ళు నాకు కమెంట్ చేయండి ఇంకా నేనేం చేయొచ్చు అని. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నా. ఉప్పు నేను 2 పార్ట్స్లో వేస్తున్నా. ఒకటే ఉప్పు 2 పార్ట్స్లో వేస్తున్నా. ఫస్ట్ ఒక 50% ఉప్పు వేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను 25% ఉప్పు వేసిన, 25% లాస్ట్లో వేద్దాం. కుక్కర్ పెట్టేద్దాం, 5 సిటీస్ రానిద్దాం. ఓకే, మనం ఇప్పుడు పూరీలు కూడా చేసుకోవాలండి. రాజ్మా కంటే పూరీలు కావాలా కదా కంపల్సరీ. రాజ్మా రైస్ అని ఒకటి ఉంటుంది, రాజ్మా పూరి అని ఒకటి ఉంటుంది. చూడండి సీటీలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఉండ తీసుకొని ఫ్లోర్కి అంతా నీట్ చేసుకోండి. నీట్ చేసి ఇది చీమలకి ఇచ్చేద్దాం, వాళ్ళు తినేస్తారు. మనం బాగా నీట్ చేసుకొని కొంచెం పౌడర్, అదేమంటారు పిండి పౌడర్ చల్లుకొని బాగా రుద్దేసి కొంచెం ఎక్కువ తీసుకుందాం. 3 రొట్టెలది తీసుకుందాం. ఇది నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి. బిగినర్స్ ఎవరైతే ఫస్ట్ ఉంటారో, పొద్దున్నుంచి సాయంత్రం కాలేజ్ జాబ్ అనే వాళ్ళకి టైం ఉండదు కదండి నేర్చుకోవడానికి. అమ్మతో నేర్చుకోవడానికి ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి. అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. అమ్మ అంటే నీ అమ్మ ఏం నేర్పించిందమ్మా, రౌండ్ రొట్టెలు చేయడం కూడా నేర్పియలేదా మీ మమ్మీ
అసలు ఏం చేస్తావమ్మా నువ్వు? అసలు ఏమొచ్చు నీకు? నాకు రాజ్మా రౌండ్ రౌండ్ పూరీలు వచ్చు, మా అమ్మ నేర్పించింది అని చెప్పండి. సో ఇది ఇట్లా చేయాలా, కొంచెం లావునే పెట్టుకోండి, మరీ సన్నగా చేయకండి. ఇది ఒకటి చేసుకొని రౌండ్ పూరీలు చేద్దాం. అత్త, మామ, ఆడపడుచు, వాళ్ళ ఆయన, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇంకా ఏమంటారు మీ ఆయన, అందరు తినాలా అని రౌండ్ రౌండ్ పూరీలు మా అమ్మ నేర్పించిందండి. ఒక షార్ప్ గ్లాస్ తీసుకుందామండి మనం. బిగినర్స్ కోసం చెప్తున్నా. షార్ప్ కొంచెం పిండిలో ఇట్లా కలుపుకోవాలా. షార్ప్ గ్లాస్ తీసుకొని మనం ఇంకా రౌండ్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇట్లా రౌండ్ చేస్తే కొంచెం షేప్ సరిగ్గా రాదు. దానికి చెప్పేస్తారా రాదు నీకు అని. ఇది తిని చూడండి ఎట్లుంటుంది. బిగినర్స్ కూడా చేయొచ్చు. ఇది రాజ్మా, పూరి, స్టీమ్ రైస్ ఎవరైనా చేయొచ్చు. ఈజీ క్యాల్కులేషన్స్. చూసారా, రౌండ్ రొట్టె. మన అత్త మామ కోసం రౌండ్ రొట్టె. ఇప్పుడు మనం చేసుకుందాం. మన మమ్మీ డాడీ, మన చెల్లెలు, మన అన్న, మన తమ్ముడు, ఎవరైతే మనకి జడ్జి చెయ్యారో చూడండి, వాళ్ళ కోసం మనం పూరీలు చేసుకుంటున్నాం. సేమ్ టేస్ట్, సేమ్ పిండి, కొంచెం ఎక్కువ తీసుకోండి. 2-3 రొట్టెల పిండి తీసుకోండి. పెద్ద ఇచ్చేసి ఇట్లా రౌండ్ ఇచ్చేసి, బిగినర్స్ కోసం చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళు నాకు ఇంకా కమెంట్స్ చేసి చెప్పండి నేను ఇంకా ఏం చెయ్యొచ్చు అని. చూడండి, బాగా కొంచెం సైడ్స్ బాగా చేసుకోవాలండి. ఇది మన ఏమంటారు, ఏమో చెప్తారు అండి, ఎట్లా అంటే ఏదో ఒకటి చెప్తారు, జుగాడ్, ఏదో ఒకటి జుగాడ్ అంటారు చూడు. ఏదో ఒకటి చెయ్యబ్బా, ఏదో ఒకటి చెయ్యి, పూరి చెయ్యి అన్నప్పుడు ఇట్లాంటి పూరి చేయాలా. ఇది మనకు జడ్జి చేయరు. అమ్మా నువ్వు చాలా బాగా చేసినావు, నువ్వు నా బంగారు తల్లి నాన్న, నువ్వు ఏం చేసినా బాగా చేస్తావు నాన్న, నువ్వు మంచిగా చేసినావు అని చెప్పేటోళ్ళకి ఈ పూరి. మనకు జడ్జి చేస్తారు చూడండి, అవునా అది అట్లాంటి వాళ్ళకి కదా ఆ పూరి. సరేనా, బాగా కొంచెం కలిపేద్దాం. ఓకే, కొంచెం పౌడర్ చల్లేద్దాం, ఎందుకంటే అతుక్కోకుండడానికి. ఇంతకుముందు మనం రౌండ్ పూరీలు ఉన్నాయి కదా, వీళ్ళు అతుక్కుంటారు కాబట్టి. చూడండి, క్రాస్ చేయకుండా ఫస్ట్ 3 to 4 అట్లా కట్ చేసుకోండి. క్రాస్ చేయకుండా ఆల్రెడీ స్ట్రిప్స్, పొడుగు స్ట్రిప్స్లో కట్ చేసి స్మాల్స్ అట్లా కట్ చేసుకోండి. నాకు కొంచెం స్క్వేర్గా అట్లా కట్ చేసుకోండి, ఏదో ఒక షేప్లో కట్ చేసుకోండి. అమ్మ నాన్న ఎట్లా తిన్నా బాగున్నది అంటారండి. ఇట్లా కట్ చేసుకోండి, అంతే. ఇప్పుడు మా కొడుకు అంటున్నాడు, అమ్మ నాకు ఫిష్ చేయి అంటుండు. నేను వాడి కోసం ఒక ఫిష్ చేసేస్తున్నా. వాడికి ఏదో ఒకటి చెయ్యాలండి, ఉట్టి రౌండ్ పూరీలు చేస్తే తినడు. స్టార్ చెయ్యాలా, ఏదో ఒకటి చేయాలా. వాడు చెప్తే గమ్మునుంటుందా? మా పాప వస్తుంది ఇప్పుడు, నాకు కూడా డాల్ చేయి అంటుంది. ఇది నేను వాడికి ఫిష్, స్టార్ ఫిష్, ఈ ఫిష్ అంటే బాగా ఇష్టం. సో ఒక డాల్ కూడా చేసేద్దాం. కొడుకుకి ఫిష్, పాపకి డాల్ అన్నమాట. ఓకే, ఒక డాల్ చేస్తాను. ఏదో ఒకటి ట్రై చేస్తున్నా, మీరు ఏదో ఒకటి చేసండి. మనకు జడ్జి చేయరు కదండి, వాళ్ళు జడ్జి చేయరు కదా. ఎట్లా ఉంది అమ్మ, నువ్వు ఏం చేసినా బాగా చేసావమ్మా అంటుంది. ఇదండి 2 జడలు కూడా పెట్టేసా. ఇప్పుడు జస్ట్ ఫ్రాక్ ఒకటి దిద్దేస్తా, కళ్ళు పెట్టేస్తా, స్మైలింగ్ ఫేస్ పెట్టేస్తా, ఇంకా మనం ఫ్రై చేసేద్దాం. అక్కడ ఏమవుతుందో మన రాజ్మా మంచిగా అయ్యుండొచ్చుండి. ఇదంతా చూడండి, రాజ్మా కలర్ ఏంటండి, అబ్బబ్బబ్బబ్బబ్బా బుజ్జి, ఆ కలర్ ఏంటి బుజ్జి, ఎంత బాగుంది బుజ్జి.
ఇప్పుడు మనకి ఆ బిర్యానీ ఆకుకి థ్యాంక్స్ చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ టేస్ట్ ఇచ్చినందుకు అని చెప్పి పంపించేద్దాం. ఇంకా మన పచ్చిమిర్చి అవన్నీ కూడా చూడండి ఎంత బాగా చూసుకోండి, ఉడికిందా లేదా. ఇట్లా గోడకు కొడితే మళ్ళీ వాపస్ రాకూడదు, అట్లా ఉడకాలన్నమాట. అట్లుంటుంది మనతో, సరేనా. ఇప్పుడు ఏంటంటే ఆ పచ్చిమిర్చి కూడా తీసేద్దామండి, పిల్లలకి మధ్యలో వస్తే కష్టమైపోతుంది. ఏది ఏ వంట చేసినా నేను చెప్తున్నా ఒక టిప్ మీకు, ఏ వంట చేసినా కుక్కర్లో దానికి ఒక 5 to 10 minutes ఉడకబెట్టాలా. అప్పుడే ఆ స్పైసెస్ అది జస్ట్ ఉడకపిస్తుంది. దాని తర్వాత లిడ్ తీసినాక ఏదైతే మీరు బాయిల్ చేస్తారో దాంతోనే ఎక్కువ ఇంకా టేస్ట్ వస్తుంది. ఈ పచ్చిమిర్చి అన్నీ తీసేద్దాం. చూసారా, ఇంకా ఒక 5 minutes ఫుల్లో 5 minutes సిమ్లో పెట్టేద్దాం. ఇది చింతపండు రసం, ఒక నిమ్మకాయ అంత చింతపండు రసం అండి వేసేస్తున్నా. దీంట్లో ఒక కొత్తిమీర లేదు, ఒక కరివేపాకు లేదండి. కూరగాయలకి వెళ్ళలేదు నేను, అందుకే రాజ్మా చేసిన. చూసారా, ఇప్పుడు బిగినర్స్ ఉంటారు, నిమ్మకాయ చింతపండు అంతే ఏంటమ్మా, అసలు నిమ్మకాయ చింతపండు అంతే ఏంటి. బిగినర్స్ 7 o'clock మార్నింగ్ టు 7 o'clock వరకు వెళ్ళారు చూడండి. ఇది నిమ్మకాయ చింతపండు అంటే. నిమ్మకాయ అంత సైజ్ చేసి దానికి నానబెట్టి ఆ రసం తీసుడు, అది నిమ్మకాయ అంత చింతపండు. బిగినర్స్ కోసం చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి. చూసారా ఏం మరుగుతుంది అసలు ఏముందండి. చూసారా 5 minutes అయిపోయిందండి ఫుల్ పైన. ఒక 5 minutes మనం ఇంకా మూత పెట్టి సిమ్లో పెడదాం, ఎందుకంటే సెటిల్ అవ్వాలా. కుక్కర్ సీటీ అది విజిల్ వచ్చినప్పుడు సెటిల్ అవ్వాలా, ఇప్పుడు 5 minutes ఇంకా సెటిల్ అవ్వాలా. టోటల్ సిమ్ పైన 5 minutes వదిలేయాలా. తర్వాత మనం సర్వ్ చేసుకుందామండి. ఇంకోసారి ఇది నేను చోలే మసాలా వేసుకుంటున్నా. రాజ్మా మసాలా ఉంటే రాజ్మా మసాలా వేసుకోండి, చోలే మసాలా ఉంటే చోలా మసాలా వేసుకోండి. 1 స్పూన్ చోలే మసాలా, అదే దాంట్లో 1/2 teaspoon, హాఫ్ కన్నా తక్కువ ఇంకా గరం మసాలా అన్నమాట. కొంచెం వేసుకోండి, ఎక్కువ ఘాట్ అవుతుంది మళ్ళీ. గరం మసాలా 1/2 teaspoon కన్నా తక్కువ, 1 teaspoon ఫుల్ చోలే మసాలా. చూసారా ఎంత బాగా ఉడికింది, చూసారా ఇట్టా ఉడకాలన్నమాట. ఇప్పుడు చలోండి పూరీలు ఫ్రై చేసేద్దామంటారా. చలో ఇది 5 minutes సిమ్ పైన పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం కడాయి పెట్టేద్దాం, దీనికి మూత పెట్టి ఒక 5 minutes టోటల్ లోలో పెట్టేద్దాం. ఇదండి ఇక్కడ మనం ప్యాన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం అత్తమామ కోసం వేసుకుందామండి పూరీలు. రౌండ్ ఉన్నాయి కదా అందుకు. మనకు కూడా వచ్చండి రౌండ్ పూరీలు. అసలు 1980s పుట్టిన వాళ్ళకి కూడా రాదండి రౌండ్ పూరీలు. వీళ్ళైతే 2000 నుంచి పుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నా నేనైతే. వాళ్ళకి ఎట్లా వస్తుంది చెప్పండి. రాకుంటే ఓకే, ఒకటే పిండి సేమ్ టేస్ట్, కొంచెం సైజ్ ఇటు అటు అయితే ఏమైంది, టేస్ట్ అయితే సేమ్ ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇది ట్రై చేయండి మీరు కంపల్సరీ. 1 pot రాజ్మా కర్రీ మీరు ట్రై చేయండి. బిగినర్స్ కెన్ ఆల్సో డూ, బిగినర్స్ కూడా చేయొచ్చు. ఎప్పుడైతే ఇప్పుడు వరకు. ఇంకోటి ప్యాన్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు, కడాయి ఎప్పుడు కొంచెం మందం ఉండాలా, కానీ ఇది కలిపేది మాత్రం మందం ఉండకూడదు, కొంచెం హల్కానే ఉండాలి. అది మరి బరువు ఉండొద్దు. చూడండి లైట్గా సింపుల్గా చేసుకోవాలంతే. ఇప్పుడు మన ప్లాన్ బి పూరీలు వేసేసుకుందాం. ప్లాన్ బి అంటే అదే కదా, తెలుసు కదా, అది చాకుతో కట్ చేసుకుంది. టేస్ట్ సేమ్, షేప్ వేరేది అంతే.
చలో పూరీలన్నీ రెడీ అయిపోయిందండి. రాజ్మా 1 pot రాజ్మా కర్రీ ఇంకా పూరి అంతా రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఆ ఫిష్ వేసేసుకుందాం. మా బాబు వెనక నుంచి చెప్తానే ఉన్నాడు, అమ్మ ఫిష్ 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 అని. ఫిష్ వేసేసుకుందాం. తర్వాత డాల్ కూడా వేసేసుకుందాం. బాబుకి ఫిష్, పాపకి డాల్ ఇచ్చేద్దాం. దీని తర్వాత అయితే మనం సర్వ్ చేసుకోవడమే. డాల్ కూడా జడలన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి. మస్లావ్ జడలు వచ్చినాయండి. చలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కర్రీ చూద్దాం ఎట్లుంది. వావ్, వాట్ మస్తు చేశానండి నేను, మస్తు చేశాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు మనం చూసుకుందాం, సర్వ్ చేసుకుందాం. నేను జస్ట్ సింపుల్ రైస్ ఇంట్లో మనం వండుకుంటాం కదా, వైట్ రైస్, దాంతో ఇంకా పూరితో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీరు ట్రై చేస్తారు కదా, చేస్తారా లేదా చెప్పండి. ఇంకా మీకు ఎట్లా నచ్చిందా, రెసిపీ నచ్చిందా, 1 pot రాజ్మా కర్రీ అని కూడా కమెంట్ చేసి చెప్పండి. చూడండి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అది కూడా అరిసి అరిసి చెప్తుంది, సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకోండి అని. 1 pot పంజాబీ రాజ్మా కర్రీ రెడీ. బౌల్ ఎక్కడున్నావు? ఇక్కడున్నా. టేస్ట్ చేసి ఒక్కసారి టేస్ట్ చూస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే నేను 25% ఉప్పు వేసాను, చూసారు కదా మీరు. అప్పుడు ఇంకా 25% ఇప్పుడు వేసేస్తున్నా. ఆహా, ఏం కలర్ వచ్చిందండి నిజంగా. అస్సలు కలర్ వాడలేదు మనం. అబ్బా 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 నిజంగా. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. 1 pot రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు ఎట్లా బాగుందా లేదా అని మీరు కమెంట్ చేసి నాకు చెప్పండి. మీకు రెసిపీ ఎట్లా నచ్చిందా లేదా అని కూడా కమెంట్ చేయండి. నేను ఇంకా బెటర్ చేయొచ్చు అని కూడా కమెంట్ చేయండి. ఇంకేం చెప్పాలా, ఇంకేం చెప్పకూడదు, ఇప్పుడు తినాలా. చలో స్టార్ట్. కొత్తిమీర కరివేపాకు ఏమీ లేవండి, మేము బజార్కి వెళ్ళలేదు, సో అడ్జస్ట్ అయ్యండి. ఓకే, రెడీ అయిపోయింది. రోటీ, పూరి, స్టీమ్ రైస్, రాజ్మా కర్రీ, 1 pot రాజ్మా కర్రీతో రెడీ అయిపోయిందండి. మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎట్లా ఉంది అని నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.